ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, ఈ రాత్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. లైవ్ని ఆశీర్వదించండి, ఆటంకం తొలగించము, మీ నామాన్ని కనపరచుకోమని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, కన్న తల్లిలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, నిన్న నేడు ఎన్నడు మారని మా మంచి యేసు, నీకే వందనం, నిన్న నేడు ఎన్నడు మారని మా మంచి వాడా యేసు, నీకే వందనం, మంచివాడా మంచి చేయువాడా, నీ హస్తాలలో నన్ను చెక్కుకొంటివి, మంచివాడా మంచి చేయువాడా, నీ హస్తాలలో నన్ను చెక్కుకుంటివే, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, కన్న తల్లిలా చాకినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, కన్న తల్లిలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. అలా కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. నీ వంటి వారు ఎవరు లేరు నాయన, నీకు సాటి ఎవరు లేదా, యోగ్యుడు అయ్యా, అర్హుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, నీకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకుంటే దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, స్తుతులు స్తోత్రాలు, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. రాత్రిగా ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా, స్తుతి అదిగా వచ్చారు ప్రభా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. నీకు వందనాలు తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. తండ్రి, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా. ఎదుర్కొని చంటి బిడ్డను పడకుండా చేయండి అయ్యా, ఎదుర్కొని చంటి బిడ్డను పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. యవనస్తులతో మాట్లాడండి, హృదయాలు తాకండి, పశ్చాత్తాపూజ్యంతో నింపండి తండ్రి. దేవ, యవన బిడ్డల హృదయాలు నిండా పశ్చాత్తాపూజ్యంతో నింపనడుతాను, సాధించండి. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తాం, నిన్ను మనం స్తుతిస్తాం. సేవకులు ఎక్కడ కుటుంబంలో బిడ్డ మీరు ఆశ్రదించండి, వాళ్ళ గృహాలు కూడా దీవించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. యెహోషువలో మేము అంటే వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము అంటే వారి యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు తండ్రి. అది బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నాయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు. బంధువులు స్నేహితులు దర్శించమంటారు తాకండి అయా, నీకు వందనాలయా. అయా, లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబం దర్శించి దాసులు మాట్లాడి అభిషేకించండి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దయా, ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాను. దాసుని
నీ పనిముట్టుగా నీ సాధనముగా అభిషేకించి వాడుకు వాక్య జ్ఞానముతో నింపండి, ప్రార్థన ఆత్మతో నింపండి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారయ్యా తండ్రి. మీరు అక్కడ చాలా సమీపంగా ఉందయ్యా. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్కు మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్కులు బ్రతికిస్తుంది అయ్యా. ప్రతిరోజు నీ వాక్కులతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపేత, నీ కృపేనా నీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్య, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. మీరు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా వెళ్ళిపోతే సకల సమృద్ధి దయచండి, నిరాశ్రయాలను సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. వెంటనే ప్రాంతాల పట్టణాలు కాబట్టి తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి అయ్యా. మా గృహ వెలుగుని ప్రకాశించండి. కొందాలకి నాయన ఈశ్వరుని భేద బిల్లు కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి సదుపాయాలు కలిగజేయండి అయ్యా. ఈశ్వరుని భేద బిల్లు కొరకు మంచి సదుపాయాలు కలిగజేయమన్నతో సహాయించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన ఈ జనవరి నెల మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరుస్తాం. ఈ జనవరి నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప దయచేయమన్నతో సహాయం చేయండి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి రాత్రులు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. వాడి త్రిశక్తులు అసలు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. వాడి త్రిశక్తులు అసలు లయపరచమని అడుగుతున్నాను తండ్రి. మీ నామాన్ని కనపరిస్తే మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట 5వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకూడదు. ఇప్పుడు ఇక్కడ 2 మాటలు మనకి కనబడుతున్నాయి. ఒకటి వెలుగు, చీకటి. వెలుగు అంటే లైట్ అని తెలుసు మనకి. అయితే వెలుగు అంటే దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యంలో యేసు ప్రభు ఒక మాట, నేను లోకమునకు నిజమైన వెలుగు, ఐఎమ్ ద ట్రూ లైట్. మన దేవుడు నిజమైన వెలుగు. ఆయన మన ప్రభు జీవపు వెలుగు, మరి గొప్ప వెలుగు. ఇలా వెలుగు గురించి మనం చూస్తాం. వెలుగు అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. రెండోది వెలుగు అంటే యథార్థత, అంటే కల్లా కాపట్టము లేని పరిస్థితి. లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడడం, అది చీకటి స్వభావం. వెలుగు అంటే యథార్థతకు కూడా సాదృశ్యం ఉంది. అది రెండోది. మూడోది వెలుగు అంటే మరి ఏది దాచుకోలేకుండా, లేకపోతే క్లారిటీ, పరిశుద్ధతకు సాదృశ్యంగా కూడా ఉంది. మరి వెలుగు అనేది దైవకు సంబంధించిన పరిస్థితి. చీకటి అనేది లోకానికి, రెండోది సాతానికి. చీకటి అంటే పాపానికి. చీకటి అంటే సీక్రసీ, రహస్యమైన పరిస్థితులు. ఇవన్నీ వీటికి సాదృశ్యం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిజమైన వెలుగు ఉందట. ఆ వెలుగట ఆ ఆది యందు వాక్యం ఉండను చెప్పుకుంటూ వస్తూ ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని మాట రాయబడింది. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది. చీకట్లో ప్రకాశిస్తుందంట పాపంలో ఉన్న మనుషుల మీద, పిల్లల పాపాన్ని దాచుకున్న మనుషుల మీద, యథార్థత లేని వారి మీద, అనీతిమంతుల మీద, కుయుక్తిపరుల మీద, అందరి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుందంటే కానీ దానిని వారు గ్రహించలేకపోతున్నారట. ఇంగ్లీష్ చదువున్నాను. 5. And the light shines in the darkness. The darkness did not comprehend it. Darkness did not comprehend it. గ్రహించలేకపోతుంది, అర్థం చేసుకోలేకపోతుందట, పొందుకోలేకపోతుందంట. పిల్లల సువార్త వెలుగు, సువార్త ప్రకాశం అనే మాట కూడా దేవుని వాక్యంలో రాయబడింది. సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశించిందట. పిల్లల ఈరోజు దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. బట్ హౌ మెనీ పీపుల్ ఆర్
comprehended, like how many people are receiving, how many people are responding to that gospel of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తకు ఎంతమంది స్పందిస్తున్నారు? ఇది నాన్న ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవుని సేవకుడుగా నేను చెప్పాలనుకున్న నా మాటలుంటున్న ప్రతి బిడ్డ చీకట్లో ఉండడానికి ఏమాత్రం వీల్లేదు. పేతురు అదే రాస్తాడు. అయితే గలతీ పత్రికలో మనం చూస్తాం. దేవుని వాక్యము చాలా స్పష్టంగా మరి తెలియజేస్తూ ఉంది ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము వెలుగు సంబంధులంగా మనం ఉండాలి అని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట కనబడుతుంది. ఏం రాయబడిందంటే, మీరు పూర్వముందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆమెన్. వెలుగు ఫలము సమస్తమైన విధములైన మంచితనము, నీతి, సత్యమున్న వాటిలో కనబడుతుంది. ఆమెన్. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనది దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. 11వ వచనం, 5:11 ఎఫెసీ పత్రిక. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. ఎలాగనగా అట్టి క్రియ చేయవాడు రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమైనది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలిగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశం. జీసస్ క్రైస్ట్ ఈజ్ షైనింగ్ అపాన్ యు. మనం వెలుగు సంబంధం వల్లే ఉండాలి. చీకటికి మనకి సంబంధము లేదు. దేవుని బిడ్డలమైన మనం మరి వెలుగు సంబంధం వల్లే ఉంటున్నామా? చీకటి క్రియలు మన జీవితాల్లో కనబడుతూ ఉన్నాయా? పిల్లరా, చీకటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? వెలుగు సంబంధం వల్లే ఉన్నామా అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. పిల్లరా, ఎన్లైట్మెంట్, వెలుగు అంటే మనోనేత్రాలు తెరవబోట అనే మాట గురించి కూడా మనం చూస్తాం. పిల్లలు ఈరోజు వెలుగు సంబంధుల వల్లే ఉండండి. ఆ వెలుగు ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. నువ్వు గ్రహించలేని వ్యక్తిగా ఉన్నావా? నువ్వు గ్రహించే వ్యక్తిగా ఉన్నావు. వాక్యాన్ని గ్రహించే వ్యక్తిగా, వాక్యాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా, వాక్యాన్ని డైజెస్ట్ చేసుకునే వ్యక్తిగా, వాక్యాన్ని నెరవేర్చే వ్యక్తిగా మనం ఉండాలి. ప్రభు అట్లాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నాయన నిజమైన వెలుగు ఉంది కానీ అది చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుందని, ఈరోజు నాయన మేము చీకటిగా కాకుండా వెలుగు సంబంధంలో ఉండాలని, మేము ఆ వెలుగుని గ్రహించేవారుగా, వెలుగుని తెలుసుకునేవారుగా, వెలుగులో నడిచేవారుగా, వెలుగుని గ్రహించేవారుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. ఆయనలో ఏమాత్రము చీకటి లేదని దేవుని వాక్యం. మాలో కూడా చీకటికి ఏమాత్రం తోవ లేకుండా కృపను గురించి, చీకటి పలు విధాలుగా మాలో ప్రవేశించడానికి, మా జీవితంలో కలిసిపోవడానికి, మా నడవడిలో, మా ప్రవర్తనలో, మా జీవితంలో చీకటి ఏదో కోణంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ప్రభు, మమ్మల్ని వెలుగు సంబంధం వల్ల ఇచ్చేయండి. చీకటి నుంచి పారిపోయి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులకు మమ్మల్ని పిలిచావు, నీకు వందనాలు. అట్టి కృప మరి వెలుగు సంబంధం వల్లే మార్చి దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం మనందరికీ, ఏ మాటలు ఉంటున్న వారందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. రేపు కలుసుకుందాం.